కాళేశ్వరం నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. తానే మేస్త్రి ఇంజనీర్ గా కేసీఆర్ వ్యవహరించడంతో కాళేశ్వరం నేడు నిరుపయోగంగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరం కట్టి తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని, ఆయన్ను టచ్ చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కాళేశ్వరం అవినీతికి బీజేపీ వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ గారు కమిషన్ల కోసం కాళేశ్వరం కడితే రేపు ఆయన రిపోర్ట్ ఏమి ఇచ్చినో చూసిండ్రు. ఎంతమంది ఇంజనీర్లు, 2-3 ఈఎన్సీలు ఒక్కోటి 5,000 కోట్లు 5,000 కోట్లు ఇంజనీర్లు ఏందండి. మేమేమనుకున్నాం అంటే కాంట్రాక్టులు తిన్నారనుకున్నాం. కాంట్రాక్టులు ఎంత తిన్నారో ఒక్కొక్క ఈఎన్సీ గాడు 2,000 కోట్లు 5,000 కోట్లు. అందుకనే అది కట్టింది కమిషన్ల కోసం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అన్నీ తానే వ్యవహరించి, తానే కాంట్రాక్టరు, తానే ముఖ్యమంత్రి, తానే ఇంజనీరు, తానే మేస్త్రి. ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోవడం వల్ల అధికారులు కూడా భయంతో ఎదురు చెప్పలేక వీరు చెప్పింది వినాల్సి రావడం వల్ల ప్రాజెక్టుకి దుర్గతి పట్టిందని మేము అనుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి కొడతారు. ఆయన ఒక్కటేగా తెలంగాణ సస్యశ్యామలం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే ఉరికిచ్చి కొట్టారో అంతకంటే ఎక్కువ ఉరికిచ్చి కొట్టే రోజు ఈరోజు రావడం జరుగుతుంది. పిచ్చి ఆలోచన బంద్ చేసి కేసీఆర్ గారు ఏం తప్పు లేదు, ప్రజల కోసం పోరాటం చేసి ఖర్చు పెట్టిందే 1,00,00,000 కోట్లు మొత్తం తింటే మరి బ్యారేజ్ ఎట్లకించి వచ్చే, పంటలు ఎట్లకించి ఇవ్వండి, కాళ్ళు ఎవడు దోగిరి, మీరు దోగిరా? మీరేమో ఎవడు నమ్మడు. మీరు ఏ కమిషన్లు వేసి ఏమి చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు ఎవడు నమ్మడు. ఇదంతా కేసీఆర్ని బదనాం చేయడానికి చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ అది. ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇంకో కొత్త మాట మాట్లాడుతున్నారు. మేము 9 హట్టు దగ్గరనే ప్రాజెక్టు కడితే ఈ బాధలు ఉండేటి కాదా అని. అరే మీరు పంపు చేయమంటే 9 హట్టు మాట ఎందుకు చెప్తున్నారు? ఈ ప్రాజెక్టుకు వీఆర్ నెవర్ అపోజ్డ్. వీఆర్ అపోజ్ ఓన్లీ ఇన్ ది కరప్షన్ ఆఫ్ ది మేము అందుకని అది ఏటీఎం చెప్తూనే ఉన్నాం. ప్రాజెక్టుకు మేము ఎప్పుడు అగేన్స్ కాము. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడెక్కడ రీఅలైన్మెంట్ చేశారో, మార్చారో, ఏమేమి రిజర్వాయర్స్ మార్చుకున్నారో, ఎక్కడ ప్లాన్ డిజైన్ మార్చారో కేసీఆర్ గారు ఇంజనీర్స్ చెప్పకుండా వేరే చేశారా లేదా అన్నీ ఫాల్టే కదా.